గతంలో కూడా ఇంకో కొంతమంది వాళ్ళ అవి ఉంటే నేను వస్తాను. ఇప్పటికీ 10 సార్లు నగర్స్ గారికి దాదాపు 4 సార్లు చెప్పి అర్జీలు ఇచ్చాం. ఆడియో గారికి తహసీల్దార్ గారికి దాదాపు 4-5 సార్లు ఇచ్చాం. మనం భూములు ఆక్రమించి గుడిసెలేసే సందర్భంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ చట్టబద్ధంగానే పద్ధతిగానే మనం అడుగుతున్నాం. ఈసారి వచ్చాము, ఒకసారి డిస్కషన్ ఇచ్చాము, ఒకసారి ధర్నాలు వేసాము, అన్నీ చెప్తున్నాం. ఇతరులాగా ఆక్రమించేసి గుడిసెలేసి వాళ్ళు నడుపుకునే విధంగా మేమేమీ భావించట్లేదు. వీలైన మేరకి జిల్లా పెద్ద కలెక్టర్ గారికి వినవించుకున్నాం. నేను ఇచ్చింది అప్లికేషన్ పరిశీలించి మాకు పట్టాలు ఇవ్వని చెప్పి అడుగుతున్నాం. ఈ క్రమంలో మళ్ళీ మనం తహసీల్దార్ దగ్గరికి వచ్చాం, కలెక్టర్ దగ్గరికి వచ్చాం. అది ఇంకోటి వినిస్తున్నాం. ఎన్నోసార్లు వచ్చాం సార్, ఈ వేళకి మా అప్లికేషన్లు ఏమయ్యాయని కూడా తెలియడం లేదు. దయచేసి కలెక్టర్ గారైనా దాన్ని పరిశీలించి ఎవరికి అర్హులో వాళ్ళకి ఇవ్వండి. అర్హులు ఈయనే వద్దు, మీరు అడిగినా ఇవ్వద్దండి. అది చేసి మాకు పరిశీలించి పట్టాలు ఇవ్వడానికి వీలైతే మా సిటీ కార్యదర్శి బాలకృష్ణ గారు కూడా మళ్ళీ ఒకసారి వస్తారు. వచ్చిన తర్వాత పరిశీలించి మాకు పట్టాలు ఇవ్వమని చెప్పారు. ఇక్కడ వచ్చిండే ఎవరు కానీ పట్టా ఉండి జాగా ఉండి ఇల్లు ఉండి జాగా ఉండేవాళ్ళే కాదు, అందరూ బాడీలలో ఉండేవాళ్ళే. వాళ్ళే జనయంగా వచ్చారు. మేమే మా పార్టీగా మేము అబద్ధం చేసుకోవడం మాకు తెలియదు. కాబట్టి కలెక్టర్ గారు దీని మీద పరిశీలించి మనకు కలెక్టర్ గారు మాట్లాడే హామీ ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారు. అందరికీ నమస్కారంలో కూడా మీరు ఇచ్చిన అర్జీలు ఉన్నాయి. ఎక్కడికి 17 మండలాలకు మనం పంపించడం జరిగింది, ఉత్సాహం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మన సోదరుగా అర్హత ఉంది, ఇంతకుముందు పట్టాలు ఇవ్వకపోతే వాళ్ళందరికీ కూడా పరిశీలన చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చే ముఖ్యంగా